జీవితం చేజారిందా 6వ భాగం. 5వ భాగంలో సీత తను కోరకపోయిన భర్త అన్నీ కొనివ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఎవరు చెప్పారో తన గురించి తనకు అవసరమైనవన్నీ అని విస్తుపోతుంది. కానీ తల్లి గురించి అస్సలు అనుమానపడదు. ఇక గులాబీలు కోసిందని ఒకరోజు విపరీతంగా కోపగించుకుంటాడు ప్రభాకర్. కథ కొనసాగుతుంది. సంధ్య లేత గులాబీ రంగు షిఫాన్ చీరలో చాలా అందంగా ముస్తాబై కాలేజీకి వచ్చింది. కొద్దిగా జ్యువెలరీ కూడా పెట్టుకుని ప్రత్యేకంగా అలంకరించుకుంది. లంచ్ బ్రేక్లో ప్రభాకర్ని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి స్వీట్ తినిపించింది. ఏంటి విశేషం? కనిపించడం లేదు. నా బర్త్డే డ్రెస్ ఎలాగుంది? రెప్ప వెయ్యకుండా 2 నిమిషాల సేపు అలాగే ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె లేత అందాల్ని చూపులతోనే గ్రోలుతున్నట్లు అన్నాడు. చాలా బాగుంది. తీయగా నవ్వింది. అలాగే నవ్వుతూ తలూపాడు. నాకు ఈ లైట్ రోజ్ అంటే చాలా ఇష్టం. రియలీ ఐ లవ్ దిస్ కలర్. నిజంగా? ఎస్. అయితే నేను కూడా ఓ డ్రెస్ కొని ప్రజెంట్ చెయ్యనా? వద్దు. అదేం? మొన్న షాపింగ్ చేసి 6 చీరలు కొన్నాను. అన్నీ రోజ్ కలరే. కాటన్, ఆర్గంజా, చైనా సిల్క్, జార్జెట్ పట్టు. ఇదిగో ఈ షిఫాన్. డిజైన్స్ మాత్రం వేరు. బాప్రే! తమాషాగా గుండెలపై చెయ్యి పెట్టుకుని కళ్ళు తిప్పాడు. నేను చేసుకునేవాడు ఆరిపోతాడు, అప్పుల్లో మునిగిపోతాడు. తీయగా నవ్వింది. నన్ను చేసుకుంటానని తెగ పోజులు కొడుతున్నావు కదా, మరి ఆలోచించుకో. మా నాన్న లాకియర్ తెలుసా? నేను మిలీనియర్నిగా, పైగా ఒక్కడే కొడుకుని. జల తరంగిణిలా వాళ్ళ ఇద్దరి నవ్వులు. శృతి. ప్రభాకర్ సంధ్య చేతినందుకొని మృదువుగా పెదాలు కాంచుకొని ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య, ఇంకా ఈ హాస్యాలు చాలు. ఈరోజు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. ఏదైనా కోరుకో, తీరుస్తాను. రోజాల మహల్ కట్టించనా? గులాబీ పన్నీరుతో జలకమాడించనా? అత్తరు పరిమళాలు అందించనా? నా సంధ్య కోసం ఏం చెయ్యను? కవిత్వం చాలు. అడగనా? అడగటం కాదు. మరి ఆజ్ఞాపించు. మళ్ళీ చిన్నగా తీయని నవ్వు. తీరా చేసి అడిగాక కాదనవు కదా? అంటే తల తీయించండి దేవి. అయితే సెలవిస్తున్నాను. మీ ఇంట్లో ఒక పక్కంతా గులాబీల తోట వేయించాలి. అందులో రకరకాల గులాబీ అంట్లు నర్సరీస్ నుంచి తెప్పించి నాటించాలి. నేను తప్పించి ఇంకెవ్వరూ ఆ పూలు కొయ్యకూడదు. సిగను ధరించకూడదు. చిత్తం. సంధ్య కళ్ళు పెద్దవి చేసింది. చిత్తం అనగానే సరిపోదు. నేను తప్పించి ఆ పూలు ఎవ్వరూ కొయ్యకూడదు అంటున్నాను. వినిపించిందా? వినిపించింది. ప్రభు, నేను సీరియస్గా అడుగుతున్నాను. అలా మెయింటైన్ చేయగలిగితేనే వాగ్దానం చెయ్యి. నాకు గులాబీలు అంటే, అందున రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నా బర్త్డే కానుకగా నువ్వు నా కోరిక తీర్చగలవా? ఆమె చాపిన చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు. నిజం సంధ్య, ఈ ప్రభాకర్ వట్టి మాటలు చెప్పేవాడు కాదు. నువ్వే చూస్తావుగా మన ఇంట్లో ఎంత చక్కటి గులాబీ అంట్లు నాటిస్తానో, ఎన్ని రకాల పూలు పూయిస్తానో. సంధ్య, ఇది మరీ పెద్ద కోరిక కాదు. అసాధ్యం అంతకంటే కాదు. కానీ నీ కోరికలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని నేను నిరూపిస్తాను. ఆ తోట, అందులో పూలు నీ కోసం. నువ్వు తప్పించి వేరెవ్వరూ ఆ పూలు కొయ్యరు. మన ప్రేమకి నిదర్శనంగా ఆ తోట కలకాలం పచ్చగా ఉంటుంది. సరేనా? నిజంగా? మెరిసే కళ్ళతో చూసింది సంధ్య. నిజంగా. మరి ఒకవేళ నేను ఆ పూలు కొయ్యననుకో, అప్పుడు? ప్రభాకర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎందుకు కొయ్యవు? అసలు ఊరికే మాట వరుసకంటున్నాను. నేను కొయ్యననుకో, నేను లేననుకో, అప్పుడు ఆ తోట మాట ఏమిటి? అసలు నువ్వు లేకుండా కొయ్యకుండా ఎలా ఉంటుంది? మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. కలిసి ఆ బంగళాలో ఉంటాం కదా. సంధ్య మౌనంగా రెప్పలు అల్లార్చింది. నిజమే, కానీ అసలు ఊరికే జస్ట్ ఫర్ ఇమాజిన్ కోసం అడుగుతున్నాను. నేను లేకపోతే ఆ తోట మాట ఏమిటి? మబ్బు కమ్మిన చందమామల ప్రభాకర్ మొహం కొద్దిగా అప్రసన్నంగా అయింది. ఏమీ లేదు, అలాగే మంచి పోషణతో చెక్కు చెదరకుండా ఉంటుంది. కోస్తే ఆ పూలు నువ్వే కొయ్యాలి. నీసిగలోనే అలంకరించబడాలి. లేనినాడు అవి అలాగే చెట్టుకెండి రాలిపోతాయి. సరేనా? ఆవేశంగా అతను ఆ మాటలు చెప్తుంటే చిరునవ్వుతో అలాగే వింటూ ఉండిపోయింది సంధ్య. ఎంత తీయటి రోజులు అవి, ఎంత మధురమైన స్మృతులు. అవన్నీ కేవలం ఇప్పుడు తలపులుగా మిగిలిపోయాయి. సంధ్య ఏ ముహూర్తాన ఆ మాటందో అలాగే ఆ తోట మిగిలిపోయింది. ఆమె తన తోటలో పూలు కొయ్యలేని అమరలోకాలకి తరలి వెళ్ళిపోయింది. తన వాగ్దానం మాత్రం మిగిలిపోయింది. ఇదంతా సీతకి ఎలా చెప్పగలడు? గతం నాస్తి అంటారు, కానీ తను అనుకోలేకపోతున్నాడు.
అనుక్షణం ఆ జ్ఞాపకాలు తన గుండెల్లో సెగలు రేపుతున్నాయి. పాతని మర్చిపోలేక, కొత్తతో రాజీ పడలేక తను నలిగిపోతున్నాడు. అందుకే అసలు మళ్ళీ పెళ్ళి వద్దనుకున్నాడు. కానీ సీత ఇంటికొచ్చాక గృహిణిగా ఆమె అవసరం ఎంతటిదో, తన పిల్లలకి స్త్రీలాలన ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఈ విషయంలో మాత్రం సంధ్య తనని తప్పక క్షమిస్తుంది. సీత లాంటి మంచి అమ్మాయి తనకి దొరకటం నిజంగా తన అదృష్టం. ఆమె చేతి చలువ వల్ల పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. తల్లిని మర్చి వాళ్ళు కొత్త జీవితం ఎత్తారు. లేకపోతే ఈ రెండవ పెళ్లి వల్ల తను వాళ్ళు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొని ఉండేవారో, మానసికంగా ఎంత నలిబిలి అయ్యేవారో. కానీ సీత, థ్యాంక్స్ టు హర్, ఏ లోకంలో ఉన్న సంధ్య దీవెన తప్పకుండా తన పిల్లలకి ఉంటుంది. తనైనా సంధ్య అయినా కోరుకునేది పిల్లల క్షేమమే. కానీ అంత మాత్రం చేత మిగిలిన సంధ్య స్మృతులన్నీ మర్చిపోవాలని ఎక్కడుంది ఈ గులాబీ తోట? సంధ్య స్వహస్తాలతో నాటిన ఈ తోట తమ ప్రేమకి తీపి గుర్తుగా మిగిలింది. సంధ్య కోరికని తీర్చడం తనకి ముఖ్యం. ఈ చిన్న సంతృప్తిని కూడా తను ఎందుకు పోగొట్టుకోవాలి? అసలు తప్పు తనదే. ముందే సీతకి ఈ విషయం చెబితే సరిపోయేది. కానీ చెప్పి ఏమిటో అంతా చేయిజారిపోయాకనే తను కళ్ళు తెరుస్తున్నాడు. బరువెక్కిన గుండెతో నెమ్మదిగా తన గదిలోకి వచ్చి మంచంపై వాలాడు. ఎప్పుడో పిల్ల తెమ్మెల చల్లగాలిగా మందంగా మగత నిద్ర అతడి కళ్ళపై ఆవరించింది. ప్రతి జీవికి భగవంతుడు కొంత సంతోషంతో పాటు కొంత దుఃఖాన్ని కూడా ప్రసాదిస్తాడు. మానవుడు అల్పజీవి. కష్టాలు వచ్చినప్పుడు గడవనట్లు అనిపించిన కాలమే సుఖాలు వచ్చినప్పుడు సునాయాసంగా కాలం పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది. పూలల్లో తేనెలా ఈ సుఖం అన్న పదం నిక్షిబ్దమై, లేకపోతే మనిషికి జీవితం వ్యర్థం. ఈ పరమార్థం తెలుసుకుంటే చాలు, మనిషికి రేపు మీద ఆశ కలుగుతుంది. లేనినాడు నిరాశతో కృంగిపోతూ బ్రతుకుని అంతం చేసుకుంటాడు. కానీ అది తప్పు. అనంత సృష్టి వికాసాన్ని వీక్షించే మహాభాగ్యం నుంచి వంచితుడు కావద్దంటాడు కవి. ప్రతి మనిషికి అంతరాత్మే శత్రువు. ఆ శత్రువును జయించగలిగితే మనిషి మహనీయుడవుతాడు. నిబీడాంధకారంలో నుంచి ఎవరో వెలుగులోకి తోసినట్లు చాలా రోజుల తర్వాత సీతకి ఎంతో ఆనందంగా ఉంది. నిన్నటి దాకా ఒంటరితనంతో, నిరాశ, నిస్పృహలతో కృంగిపోయిన మనసే ఇప్పుడు కొత్త ఆశలు చిగురింపచేసుకుంటోంది. వసంతంలో కోయిల లేత మావి చిగురులు మెక్కి తీయగా గొంతు సవరించుకున్నట్లు ఇన్నాళ్లకి జీవిత మాధుర్యం తెలుస్తుంది. మరుభూమిలో మల్లెతీగలు పూసినట్లు వైరాగ్యం నింపుకున్న ఆమె గుండెలో రాగోదయం అయింది. మ్రోడు ఆశ మొగ్గ తొడిగింది. సీత తను తల్లిని కాబోతున్నానన్న విషయం తెలిసిన క్షణం నుంచి ఆ ఆనందం ఎవరికైనా చెప్పుకోవాలి అన్న ఆరాటం అధికమైంది. కానీ ఎవరికి చెప్పుకుంటుంది? భర్త ప్రభాకర్ ఉన్నాడు. కానీ అతనికి తనపై ప్రత్యేక ఆదరణ లేదు. తనకి ఆనందాన్ని కలిగించిన విషయం అతనికి ఆనందాన్ని కలిగిస్తుందన్న నమ్మకం అసలే లేదు. అతడు కేవలం కొన్ని అవసరాలు గడవటం కోసమే తనని పెళ్లి చేసుకున్నాడు. అసలు అతనే అన్నమాట ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే తను అంతే. జీవితం అనే ఒక పెద్ద అవసరం గడపటం కోసమే ఈ పెళ్లికి తలవంచింది. అందుకే భార్యాభర్తలుగా తామిద్దరూ ఒకే కప్పు కింద బతుకుతున్న ఇద్దరి మధ్య కొలతలకందని దూరం ఉంది, అంతు తెలియని అగాధం ఉంది. అందుకే తనకి సంసారంలో మాధుర్యం దొరకలేదు, అసలైన సుఖశాంతులు లభించలేదు. ఎందరిలో ఉన్నా తన చుట్టూ ఒక పరిధి గీసుకుని అందులోనే ఏకాకిలా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిధి నుంచి, ఆ ఏకాకిత్వంలోంచి తనను బయటికి లాగటానికి తనకి ఒక చిన్న తోడు రాబోతోంది. తన మ్రోడు జీవితానికి ఒక ఆలంబన, తనని ప్రేమించి తన కోసం కన్నీరు కార్చే ఒక తీయని మమకారం. మరి ఆనందం కాక ఏమిటి? ఇక్కడికి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ తను ఏం పొందింది? నిరాదరణ, నిస్పృహ. ఈ భర్త, ఈ ఆస్తి, ఈ ఇద్దరు పిల్లలు తనకి ఏమీ కారని తెలుసు. ఏరు దాటటానికి తెప్పలాగా తన అవసరం వీళ్ళకి ఎంతవరకో ఎరగనిది కాదు. ప్రభాకర్ తన మనసేమిటో ముందే చెప్పాడు. ఇంకా ఈ పిల్లలు మాత్రం ఎవరు? అతని రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్లే కదా. ఎంత పెట్టినా మా అమ్మవి అవుతావా అన్నట్టు పిన్ని ఎంత ప్రేమగా పెంచినా అమ్మ కాలేదు. అందుకే తనకంటూ ఓ బాబు కావాలి అనుకుంది సీత. తను ఏడిస్తే బాధపడేవాడు, తను ఆనందిస్తే సంతోషపడేవాడు, తన రక్తాన్ని పంచుకుని పుట్టిన పేగుబంధం కావాలి అనుకుంది సీత. తనకి ప్రేమ అనిపిస్తే వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. కోపం వస్తే వాడిని కొడుతుంది. ఆ స్వతంత్రం కావాలి. తన రక్తం ధారపోసి వాడిని పెంచుతుంది. అవసరమైతే రేపు వాడు తన రక్తాన్ని నా కోసం ఇవ్వటానికి సిద్ధపడాలి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ తనకి కావాలి.
ఇదేమీ పేరాస కాదు, దురాశ అసలే కాదు. ఆ కోరిక ఇప్పుడు సఫలీకృతం కాబోతోంది. ఆనందం కాక మరేమిటి? ఏ స్త్రీకైనా అంతకంటే వేరే ఏం కావాలి? మాతృత్వాన్ని మించిన జీవన సాఫల్యం వేరే ఇంకేముంది? రేపు గురించి తలుచుకున్న కొద్దీ సీతకి మనసు స్థిమితం తప్పుతుంది. అయితే ఈ సంతోషం అంతటితో ఆగలేదు. తనలో ఉప్పొంగి ఉరకలు వేస్తున్న ఆనందాన్ని ఎవరికైనా చెప్పుకోవాలి, కొద్దిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించసాగింది. కానీ ఎవరు ఉన్నారని తనకి? మనసు విప్పి మాట్లాడటానికి, హృదయపూర్వకంగా అభినందనలు చెప్పే వ్యక్తి ఏడి? కాగా భర్తకు చెప్పాలంటే సీతకి ఎందుకో కొద్దిగా భయం లాంటి భావం కలిగింది. అతనికి ఇష్టం ఉంటుందో ఉండదో. ఈ పూర్ సీత అంటేనే అతనికి విముఖత్వం. ఇంకా తనకి పిల్లలు అంటే మాత్రం ఏం ఆదరణ ఉంటుంది అనిపించింది సీతకి. అందుకే ఒక విధమైన వెరపుతో భర్తకి కూడా చెప్పలేదు. జరగని కాలం నెమ్మదిగా జరుగుతుంటే ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే అతనికి తెలుస్తుంది. ఇది దాచితే దాగే విషయం కాదు కదా అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది సీత. పువ్వులో మకరందంలా తన ఆనందాన్ని తనలోనే దాచుకుంది. క్యాలెండర్లో 4 కాగితాలు మలిగాయి. ఋతువు మారింది. గ్రీష్మం పోయి వసంతాగమనం అయింది. చెట్లు పచ్చగా చిగురులు తొడిగాయి. తీగలు లతలు సాగి పుష్పించాయి. ఈసారి ప్రకృతితో పాటు సీత మనసు కూడా పులకరించింది. ఆమెలో అణువణుమున వసంత శోభ. పచ్చగా చేవదేలి పూత పిందెతో ఉన్న చెట్టులా సీత శరీరం కొత్త అందాలు సంతరించుకుంది. మునుపులేని హుందాతనం నిండుతనం వచ్చి చేరాయి. మెరుగుపెట్టిన బంగారంలా శరీరానికి మంచి కాంతి వచ్చింది. నాలుక రుచులు కోరుతోంది. మనసు ఊహలు అల్లుతోంది. గర్భిణీ స్త్రీలకి 5వ నెలలో ఎన్నో అపురూపాలు చేస్తారు. చేతుల నిండా శ్రీమంతపు గాజులు, తలనిండా పూలు. కానీ సీతకి ఇలాంటి వేడుకలు ఏమీ లేవు. సినిమాల్లో కథల్లో ఇలాంటి సన్నివేశాల్ని ఎంతో ఘనంగా అపురూపంగా చూసింది సీత. కానీ వాస్తవం అనుభవానికి వచ్చేసరికి సీతకి ఈ చిన్న విషయంలో కూడా అసంతృప్తే మిగిలింది. భర్త అనురాగం, కానుకల మాట అటుంచి అసలు విషయం భర్తకు చెప్పటానికే తగని భయం అనిపించింది. అసలు అతనికి తనంటేనే అంతంత మాత్రపు ప్రేమ. ఇంకా తల్లిని కాబోతున్నానంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమె ఊహకి అందటం లేదు. ఉరమని పిడుగులా గర్జిస్తాడో, చల్లని మలయమారుతంలా అలరిస్తాడో. 3వ నెల వచ్చాక తల్లికి ఉత్తరం రాద్దామనుకుంది. కానీ ఆ ప్రయత్నం కూడా విరమించుకుంది. కారణం తల్లి సంగతి సీతకి తెలియంది కాదు. అసలు సుభద్రమ్మ ఆలోచన ధోరణి వేరు. సీత లక్షాధికారుల కోడలైన సీత వల్ల వీసమెత్తు ఉపకారం జరగటం లేదని, నయా పైసా సొమ్ము కూడా పుట్టింటికి ఆసరా అవటం లేదని, తమ దారిద్ర్యం ఏమీ తొలగిపోలేదని, ఇప్పటికే ఆవిడికి సీత మీద గొంతు దాకా కోపం, అక్కసు పేర్కొని ఉన్నాయి. సీతకి నెల జరిగిందన్న విషయం తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలుతుంది. కానీ ఏం ప్రయోజనం? తల్లి ధోరణి సీతకి నచ్చదు. కూతురి మీద ప్రేమ కంటే అల్లుడి సొమ్ము మీదే మమకారం ఎక్కువ. అందుకే సీత తల్లికి ఉత్తరం రాయాలన్న ఆలోచన విరమించుకుంది. కానీ ఉప్పొంగే సముద్రాన్ని ఆపలేనట్లు ఆమెలోని ఆనందానికి అవధులు వేయటం మాత్రం అసాధ్యమైంది. ఒకరోజు సీత మంజుని బాబుని నీట్గా ముస్తాబు చేసి తను కూడా మంచి చీర కట్టుకొని అందంగా అలంకరించుకుంది. కింద కార్పెట్ మీద పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకొని రకరకాల బొమ్మలు పేర్చింది. మంజుకి ఉన్న బొమ్మల సెట్లోంచి కొన్ని బొమ్మల్ని ఏరి సీత ప్రత్యేకంగా ఒక చిన్న కొలువు తయారు చేసింది. అది బిడ్డని తొట్లో వేసే వేడుక. మధ్యలో స్టాండుకి చిన్న ఉయ్యాల, ఆ తొట్లో ఒక చిన్న బాబు బొమ్మ, ఊయల చుట్టూరా రకరకాల అలంకరణల్లో ఆడవాళ్ల బొమ్మలు. అవన్నీ జపాన్ బొమ్మలు, అతి ఖరీదైన సెట్స్. అక్కడక్కడ దీపాలు పట్టుకున్న పనివాళ్లు. ఊయల తొట్టి కుడిపక్కగా బాబు తల్లి తండ్రి బొమ్మ, వాళ్ల పక్కన 2 చిన్న పిల్లలు నిల్చున్నట్లు అతి నేర్పుగా అమర్చింది సీత. కీ ఇవ్వగానే తమాషాగా కళ్ళు చేతులు తలలు తిప్పుతూ అందంగా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. ఆ పనితనం చూస్తుంటే అవి కేవలం బొమ్మలు అనిపించవు, ప్రాణం ఉన్న మనుషులు అనిపిస్తారు. తలలు కదిలిస్తాయి, కళ్ళు కదిలిస్తాయి, చేతులు పైకి కిందికి ఆడిస్తాయి, మాట్లాడినట్లు పెదవులు సైతం కదులుతాయి. సీతకి ఆ ఇంటి మొత్తంలో ఆ బొమ్మలు ఒక అద్భుత ఆకర్షణ. వాటి పట్ల ఒక విధమైన క్యూరియాసిటీ. తన మనసులోని కలలు కోరికలు అన్నీ ఆ బొమ్మల రూపంలో అమర్చి మురిసిపోతుంది. ఇప్పుడు అలాగే తనకి పుట్టబోయే బిడ్డని ఉయ్యాలలో వేసే వేడుక బొమ్మల రూపంలో అమర్చింది. ఉయ్యాల పక్కన నిల్చున్న భార్యాభర్తల బొమ్మల పక్కన నిల్చున్న చిన్న పిల్లల్ని చూపిస్తూ, మంజు, ఈ 2 బొమ్మలు ఎవరో తెలుసా? నువ్వు, హరి అంది. మంజు విచిత్రంగా సీత ముఖంలోకి చూసింది.
అయితే మరి నీ బొమ్మ ఏది పిన్ని? ఇదిగో ఉయ్యాల పక్క నిల్చున్న దంపతుల్ని చూపించింది. ఇది నేను, ఈయన మీ నాన్న. ఓ కిలకిల నవ్వింది మంజు. చిన్న చేతులతో చప్పట్లు కొడుతూ అంది. భలే బాగున్నాయి పిన్ని. మరి ఆ ఉయ్యాల ఎవరికి? సీత మంజు కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వింది. ఆ పిల్ల బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చెప్పింది, ఆ చిన్న బొమ్మ తమ్ముడిది. తమ్ముడు నా పక్కన ఉన్నాడుగా పిన్ని. వారిస్తున్నట్లంది సీత. తమ్ముడంటే ఈ తమ్ముడు కాదు, ఇంకో బుల్లి తమ్ముడు మన ఇంటికి రాబోతున్నాడు. హరిబాబు కంటే చిన్న తమ్ముడు చెప్పి తీయగా నవ్వింది. మంజుల కళ్ళల్లో ఆనందం తొణికింది. ఎప్పుడు పిన్ని? తొందరలో. నిజంగా నా పిన్ని? నిజంగా. అలాగా. హాయ్ హాయ్. అయితే నాకు ఆడుకునేందుకు 2 తమ్ముళ్ళు. మరి వాడి పేరేమిటి పిన్ని? వాడి పేరా? వాడి పేరు నీ ఇష్టం. మా చిన్నారి మంజుకి ఏ పేరు ఇష్టమైతే ఆ పేరు పెడదాం, సరేనా? అందాక వాడి పేరు నాని అనుకుందాం. బాగుందా? ఓ బాగుంది. కానీ వాడు చిట్టి తమ్ముడు ఎప్పుడొస్తాడు పిన్ని? సీత తల వంచుకొని చేతివేళ్లు ముడిచి లెక్కపెట్టి చెప్పింది. ఎప్పుడా? ఇంకొక 5 నెలల తర్వాత. సరే గాని మరి చిట్టి తమ్ముడికి ఆడుకునేందుకు నీ బొమ్మలిస్తావా? ఓ ఇవన్నీ వాడికే ఇచ్చేస్తాను పిన్ని. సంబరంగా చేతులు కళ్ళు హుషారుగా తిప్పేసింది మంజు. మరి నేను పనిలో ఉన్నప్పుడు వాడు ఏడిస్తే ఎత్తుకుంటావా? విచిత్రంగా చూసింది మంజు. ఎందుకు ఎత్తుకోను పిన్ని? నువ్వు తమ్ముడిని అస్తమానం ఎత్తుకుంటున్నావుగా. చిట్టి తమ్ముడిని నేనెత్తుకుంటాను. నా తల్లే, నాకు తెలుసు నీ మనసు బంగారం. సీత ముందుకు వంగి ప్రేమగా మంజు బుగ్గల పుణికి ముద్దు పెట్టుకుంది. ఇంతలో బాబు కెవ్వుకెవ్వమని ఎడవటం మొదలుపెట్టాడు. ఓరి ఓరి, అక్కని ముద్దు పెట్టుకున్నానని నీకప్పుడే కోపం వచ్చేసిందట్రా. అల్లరి దాదా అంటూ బాబునెత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. మరొక చేత్తో మంజుని కూడా దగ్గరికి తీసుకుంది. ఆ ఇంట్లోకి ఇంకొక చిన్న ప్రాణి రాబోతోందంటే తనతో పాటు పాప మంజు కూడా సరి సమానంగా ఆనందాన్ని పంచుకునేసరికి సీతకి చాలా సంతోషం అనిపించింది. పసిపిల్లలు కల్లా కపటం ఎరగని అమాయకులు, దేవుడితో సమానం అంటారు. అందుకే కాబోలనుకుంది తృప్తిగా. ఆ రోజు సాయంత్రం ప్రభాకర్ ఇంటికి రాగానే మంజు తూనీగల తండ్రి గదిలోకి పరిగెత్తింది. నాన్న, మరే మన ఇంటికి తొందరలో ఇంకొక చిన్న తమ్ముడు రాబోతున్నాడట, పిన్ని చెప్పింది. మరే వాడు ఆడుకునేందుకు నా బొమ్మలు ఇస్తానని నేను చెప్పాను నాన్న అంది ఉత్సాహంగా. ఆ మాటలు వింటూనే ప్రభాకర్ నొసలు ముడిపడ్డాయి. నల్లగా కమిలినట్లు ముఖం మలినమైంది. ఈ విషయంలో అతనికి ఈ మధ్య కొద్దిగా అనుమానం రాకపోలేదు. సీతలో శారీరక మార్పులు గమనించాడు, కానీ నమ్మకంగా అనుకోలేకపోయాడు. మంచి తిండి పోషణ ఉండటం చేత ఒళ్ళు చేసి రంగు తేలిందేమో. అలా కాక వేరే ఏదన్నా విశేషమైతే ఆమె తనకి స్వయంగా చెప్పుండేది కదా అనుకున్నాడు. కానీ తనకిగా తను ఆమెని ఆ విషయం అడగటానికి అహం అడ్డొచ్చింది. ఈ మధ్య ఇద్దరి మధ్య కొద్దిపాటి మనస్పర్ధల వల్ల సీత కూడా చాలా విషయాల్లో అంటి ముట్టనట్లుగానే ఉండటంతో భార్యాభర్తలిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. కానీ ఇప్పుడు మంజు చెప్తున్న విషయం వింటుంటే ప్రభాకర్ రక్తం సలసల మరిగినట్లయింది. సీత మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఈ విషయం కనీసం నాకు చెప్పాలన్న ఖాతరు కూడా లేదా? ఆమెకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు ఆవేశంగా. అసలు తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటే మళ్ళీ పిల్లలా? తను ఏదైతే జరగకూడదని అనుకున్నాడో, ఏ విషయం గురించి భయపడ్డాడో ఇప్పుడు అక్షరాల అదే జరుగుతోంది. ఈ సీత, దిస్ డర్టీ పూర్ ఉమెన్ మాస్టర్ ప్లాన్ వేసింది. రేపు ఆమెకు పిల్లలు పుడితే బాబుని పాపని ఇప్పట్లా చూస్తుందా? ఇంత శ్రద్ధగా వాళ్ళని కనిపెట్టుకుని ఉంటుందా? సరికదా. ముందు ముందు తన నుంచి తన పిల్లల్ని వేరు చేసి మందో మాకో పెట్టి తన మనసు మార్చేసి ఆ తరువాత తన బిడ్డకి పట్టం కట్టించాలని చూస్తుంది. ఇలాంటి సవతి తల్లి కథలు తను ఎన్ని వినలేదు. కానీ నో, అలా జరగటానికి వీల్లేదు. ప్రభాకర్ అసహనంగా తల విదిల్చుకున్నాడు. ఆవేశంతో మంజునెత్తుకుని దూకుడుగా వంటగదిలోకి వెళ్ళబోతుంటే ఇంతలో రంగా ఎదురొచ్చి, సాబ్, ఎవరు విజిటర్స్ వచ్చారు అన్నాడు. ప్రభాకర్ చిరాకు కప్పిపుచ్చుకొని పాపని దింపి తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అతని మనసంతా అతలాకుతలంగా ఉంది. తుఫాను ముందర ప్రశాంతతల ఆవేశాన్ని అతి కష్టంతో అణుచుకున్నాడు. ఇంతలో కంపెనీ తరఫు పార్టీసు లోపలికి రావటంతో తప్పనిసరిగా మూడ్ మార్చుకుని వాళ్లతో బయటికి వెళ్ళాడు. కానీ అతని మనసుకి స్థిమితం లేదు. ఆ రాత్రి ఇంటికి వస్తూనే సీతని నిలదీసి సూటిగా అడిగేశాడు. సీత, నేను విన్నది నిజమేనా? సీత చప్పున తలదించుకుంది. భర్తని సూటిగా చూసేపాటి ధైర్యం కూడా ఆమెకి లేదు. నిన్నే నెమ్మదిగా అంది. నిజమే. ప్రభాకర్ గుండె భగ్గుమంది. అయితే నేను అడిగేదాకా ఎందుకు దాచిపెట్టావు? ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదా? నిన్నే అడుగుతున్నది.
తుఫాన్లో చిగురుటాకులా సీత గొంతు వణికింది. ఏమో మీకు ఇష్టం ఉంటుందో ఉండదో అని ఆ మాటతో మరీ మండినట్లయ్యాడు. అయితే అన్నీ తెలిసి నా నుంచి ఇంతకాలం దాచావన్నమాట. ఎన్నో నెల? రాళ్లు పగులుతున్నట్లు ప్రభాకర్ కంఠం నిండా కర్కసత్వం. నిన్నే గద్దించాడు. ఆకాశం ఉరిమిందేమో అనుకుంది సీత. ఆమె గుండె దడదడలాడింది. ఏం జరగబోతోంది? తనకి నెల జరిగింది అని తెలుసుకున్న మొదటి క్షణం ఆనందం కంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న భయమే కలిగింది. అయినా మాతృత్వపు వాంఛ చంపుకోలేక గుండె దిటవు చేసుకుంది. కానీ తీరా ఇప్పుడు అడిగింది వినిపించటం లేదా? 4. ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? నేనంటే నీకు ఏ కొంచెం భయం గౌరవం ఉన్నా ఇలా చేసి ఉండేదానివా? ఇది మోసం కదూ? సీత మాట్లాడలేదు. అసలు అంత సభ్యతగా అతనితో మాట్లాడే చొరవ అవకాశం అతడు తనకెప్పుడిచ్చాడు గనక. అయినా ఇందులో మోసం చేయటం ఏముంది? మాతృత్వాన్ని ఆశించటం మోసమా? సీత, ప్రభాకర్ కంఠం కంగుమంది. నిక్కచ్చిగా చెప్తున్నాను విను. నాకిదంతా ఇష్టం లేదు. అసలు మళ్ళీ పెళ్లి విషయంలో నా అభిప్రాయం ఏమిటో కూడా నీకు తెలుసు. అసలు అప్పుడే నేను ఆపరేషన్ చేయించుకునుంటే తీరిపోయేది. అయినా నువ్వు ఇంత దురాశతో దుర్బుద్ధితో ప్రవర్తిస్తావని నేను ఊహించలేకపోయాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఉండు, నీకు ఇప్పుడే లెసన్ చెప్తాను అంటూ ఆవేశంతో చరచరా నడుస్తూ వేగంగా అతని గదిలోకి వెళ్ళాడు. భర్త కంఠంలో తొణికి పడుతున్న ఆవేశానికి ఆవేదానికి షాక్ తగిలినట్లయి చివ్వున తలెత్తింది. బాగా జ్వరపడి 10 లంకణాలు చేసి పాలిపోయినట్లున్న భర్త ముఖం చూడగానే ఆమె మనసు కలతబారినట్లయింది. అతను విసురుగా వెళ్తుంటే నిశ్చేషురాలై అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. అసలు అతనంత బాధపడి ఆవేదన చెందవలసినంత అగత్యం ఏమొచ్చింది ఇప్పుడు? భార్య నెల తప్పిందని తెలిసి భర్త అయిన మనిషి ఇలాగేనా ప్రవర్తించేది? ఆమె కోరికలేమిటి, ఆమె మనసు ఏమిటి, ఆమె కష్టసుఖాలేమిటి అని తెలుసుకోవటం, ఆమె ఆరోగ్యానికి ఇంత మందో మాకో ఇప్పించటం, ఓహో ఇలాంటి అచ్చట్లు ముచ్చట్లు ఏమీ లేవు. సరికదా మనసు విరిగేలా మాటలు. తను తల్లి కావటం అతనికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఆ విషయం తన ఊహకందనిది కాదు. అందుకే ఇంతవరకు ధైర్యం చేసి చెప్పలేకపోయింది. ఇంత అభినందన ఆదరణ లేదు. పైగా చిచి, లోకంలో ఇలాంటి భార్యాభర్తలు కూడా ఉంటారా? కట్టుకున్న భార్య తల్లి కాబోతుంటే సంతోషించలేని మగవాడు ఒక భర్త. ఎంతసేపు నేను, నా పిల్లలు, నా ప్రేయసి, నా ఆస్తి, ఇదే ధోరణి. బ్రతికున్న మనిషి కంటే చచ్చిపోయిన మనిషి మీదే ఆరాటం, తాపత్రయం. ఆడది పెళ్లి చేసుకునేది ఎందుకు? కేవలం భుక్తి కోసమే. అయితే ఎవరింట్లో ఇంత పాచిపని చేసుకున్నా పొట్ట గడుస్తుందే, దీనికోసం పెళ్లి చేసుకోవాలా? ఆలోచించిన కొద్దీ సీత అంతరంగం ఉడికిపోతోంది. ఎక్కడలేని ఆవేశం పొంగి వస్తుంది. సీత, భర్త కంఠం కంగుమంది. చురుగ్గా తలెత్తింది సీత. సీత, ఈ కాగితాలు చూడు. నీకు తెలుసో తెలియదో నా ఆస్తి, నా సంపాదనలో ప్రతి పైసా, ఆఖరికి బంగళా నా పిల్లలిద్దరివి, అంటే మంజు హరిలకే చెందేలా సంధ్య మరణించిన వెంటనే బిల్లు రాశాను. కావాలంటే ఈ కాగితాలు చూడు. అతని నోటి వాక్యం పూర్తి కానేలేదు. ఆపండి అంటూ ఆవేశంగా అరిచింది సీత. రోషంతో ఆమె మొహం ఎర్రగా నెత్తురు చిమ్మింది. అవమానంతో కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి జలజల చెంపల మీద జారాయి. అతను తన మీదికి విసిరిన కాగితాల్ని తీసి టేబుల్ మీద పెడుతూ ఎంతో ఆవేదనగా అంది. నేను కూడా ఒక్క మాట చెప్తాను వినండి. కేవలం మీ ఆస్తి కాజేయాలన్న దురాశతో నేను బిడ్డను కనటం లేదు. ముందు మీరు ఈ విషయం తెలుసుకోవటం చాలా మంచిది. నేను అతి పేదరికంలోంచి వచ్చాను. నేను మీ అంత గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ నేను మీలాగే మనిషిని. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది మీ ఆస్తి, హోదా చూసి ఆశపడి మాత్రం కాదు. మన పెళ్లికి ముందే మీ మనసు, మీ అభిప్రాయం, ఈ ఇంట్లో నా స్థానం అన్నీ తెలిసి కూడా నేను ఈ పెళ్లికి తల వంచాను. ఎందుకు? 25 ఏళ్ళు వస్తున్నా పెళ్లి కాలేదని ఇరుగు పొరుగు హేళనలు భరించలేక, నలుగురిలో బ్రతుకు నవ్వుల పాలవుతుంటే మీరు నన్ను ప్రేమించి భార్యగా సరైన న్యాయం చెయ్యలేనని నిక్కచ్చిగా చెప్పినా వేరే గత్యంతరం లేక బ్రతుకు తెరువుకి ఏదైతేనేం అనుకుని ఈ పెళ్లి చేసుకున్నాను. మీకు డబ్బు, చదువు, అందం, హోదా అన్నీ ఉన్నాయి కనుక మీరు మీ మనసేమిటో చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకున్న కారణం అదే. కానీ మీరు నా అంగీకారాన్ని ఇంకొకలా అర్థం చేసుకున్నారు. నేను అభిమానం చంపుకుని మీ ఐశ్వర్యానికి దురాశపడి ఈ పెళ్లి చేసుకున్నానని భావిస్తున్నారు కదూ? ప్రభాకర్ దురుసుగా తల విదిల్చాడు. అవును, నువ్వు అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. నాకు అప్పుడు నీపై ఆ భావమే కలిగింది. ఇప్పుడు కళ్ళ ముందు రుజువుకవుతోంది. సీత 2 చేతులు జోడించి వారిస్తున్నట్లంది. కాదండి,
ప్రేమ లేని కూడు కడుపు నింపదు. నాకు అలాంటి దురాశలు లేవు. మీ స్థానంలో కుంటివాడు గుడ్డివాడు ఉన్నా బహుశా నేను ఈ పెళ్లికి తలవంచి ఉండేదాన్ని. ఈరోజు ఆడపిల్ల పెళ్లి కావాలంటే కట్నం ప్రధాన సమస్య అయింది. కానీ మా వంటి పేదవాళ్ళు ఎక్కడి నుంచి తేగలరు? మీరు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగారు కనుక మా వంటి వారి ఇబ్బందులు చెప్పినా అర్థం కావు. వరకట్నం చెల్లించలేక నాలాంటి ఎందరో సీతలు ఎన్నో రకాలుగా సమాజానికి బలవుతున్నారు. ఈ మానసిక క్షోభ చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. డబ్బు లేక ఎదిగిన ఆడపిల్లల పెళ్ళిళ్ళు కాక అప్పులతో పరువు పోయి మా కుటుంబం వీధిన పడింది. ఆ పరిస్థితిలో మీరు నన్ను చేసుకునేందుకు అంగీకరించారు. నా తల్లిదండ్రుల ఘోష చూడలేక మనసు ప్రతిఘటిస్తున్నా ఓర్చుకున్నాను. నా బరువు బాధ్యతలు తగ్గించి నా పుట్టింటికి ఈ రకంగానైనా సహాయపడదామనుకున్నాను. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి అనగానే భవిష్యత్తు గురించి తీయని కలలు కంటుంది. బ్రతుకులో మాధుర్యాన్ని ఆశిస్తుంది. కానీ కోరి కోరి చేదుని ఆహ్వానించదు. ప్రేమ ఆదరణ పంచియ్యలేని భర్తని కోరుకోదు. అయినా నేను వీటన్నింటికీ తలవంచానంటే అందుకు కారణం చితికిపోయిన మా కుటుంబ పరిస్థితి. మాకు నిజంగా మీ ఆస్తిని కాజేయాలన్న దురాశ ఉంటే మా నాన్న పెళ్లికి ముందే నా కోసం మీ ఆస్తిలో కొంచెం వాటా అడిగి ఉండేవాడు. కానీ మేము అటువంటివి ఏమీ యాచించలేదు. నన్ను కయ్య చేతుల్లో పెట్టాలన్నదే వాళ్ళ తాపత్రయం. మీకు నా నుంచి బిడ్డలు కలగటం ఇష్టం లేదని, అసలు నేనంటేనే ఇష్టం లేదని కూడా నాకు తెలుసు. అయినా మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను తల్లిని కావాలని అనుకుంటున్నాను వ్యంగ్యంగా అడిగాడు ప్రభాకర్. ఎందుకో తెలుసుకోవచ్చా? అంత విషాదంలోనూ సీత చిన్నగా నవ్వింది. ఆస్తి కోసం మాత్రం కాదు. మీరు మేడలు మిద్దెలు సంపాదించుకున్నారు. అది మీ దృష్టిలో ఆస్తి. కానీ నేను అటువంటి ఆస్తి సంపాదించుకోలేని దాన్ని. అందుకే మీకు ఇష్టం ఉండదని తెలిసినా నాకు ఒక బిడ్డ కావాలి అనుకుంటున్నాను. నా దృష్టిలో వాడే నా ఆస్తి, వాడే నా సంపద, వాడే నా జీవన సర్వస్వం. మీరు అన్నింటా పెట్టి పుట్టినవారు. ప్రేమ అభిమానం ముత్యాల్లాంటి పిల్లలు, తరగని సిరి సంపదలు మీ సొత్తు. అవన్నీ మీ ఇద్దరు పిల్లలకే ఉండనియండి. మీరు ఆస్తుల భాగం ఇచ్చినా నాకు నా బిడ్డకి అక్కర్లేదు. కావాలంటే నేను ఇప్పుడే కాగితం మీద రాసిస్తాను. కానీ నేను కోరుకునే ఆస్తిని నాకు దక్కనియండి. నో. ప్రభాకర్ కఠినంగా మొహం తిప్పుకున్నాడు. వద్దు, దయచేసి అంత మాట అనకండి. మీకు ఇద్దరు పిల్లలున్నారు. బిడ్డలపై ప్రేమ అంటే ఏమిటో మీకు బాగా తెలుసు. దయచేసి నా మీద మీరు అంత కసాయితనం ప్రదర్శించకండి. నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీకు నా మీద కంటే పని మనిషి సుబ్బుల మీద ఎక్కువ గౌరవం ఉంది. నన్ను కుక్క కంటే ఎక్కువ హీనంగా చూస్తున్నారు. అయినా అన్నీ భరించి నాకు నేను ఓదార్చుకున్నాను. కానీ నన్ను తల్లిని కావద్దని శాసించే అధికారం మాత్రం మీకు లేదు. భార్య అనుభవానికి కావాలి కానీ అమ్మ కాకూడదా? మీకు నా మీద ప్రేమ లేకపోతే అది నా తప్పు కాదు. కానీ నాకు మీ మీద ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. తక్షణం మీ ఇంట్లోంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేగాని ఎదుటి మనిషిని గాయపరిచే ముందు కాస్త ఆలోచించండి. ప్రభాకర్ మాట్లాడలేదు. కన్నీరు చెంపల మీద ధారగా జారిపోతుంటే శోక దేవతల సీత రెండు చేతులు జోడించింది. వ్రేళ్లతో సహా పెకిలించబడుతున్న మహావృక్షంలా దుఃఖోద్వేగంతో కూలబడి మోకాళ్ల మధ్య తలదించుకుంది. ఆమె శోకంతో కుమిలిపోతోంది అనటానికి నిదర్శనంగా ఆమె శరీరం ఆకులా వణుకుతోంది. సన్నటి వెక్కిళ్ల శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అప్పుడే తన కడుపులో జీవం పోసుకుంటున్న ఒక కసుకందుని చిదిమెయ్యాలి అనుకుంటే ఆ మాతృమూర్తి పడే వేదన. ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడిన సీత ఒక్కసారిగా అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చేసరికి ప్రభాకర్ దిగ్భ్రాంతుడయ్యాడు. అవును కాదు అనలేని సందిగ్ధ పరిస్థితిలో నిశ్శబ్దంగా తన గదిలోకి వచ్చేశాడు. ఒక విధంగా సీత చెప్పింది నిజమే. ఆమె వైపు న్యాయం లేకపోలేదు. కానీ గదిలో లైట్ ఆర్పి అలసటగా మంచంలో వాలి కళ్ళ మీద చేతులు అడ్డం పెట్టుకున్నాడు. బోనులో పడ్డ సింహంలా ఉంది అతని పరిస్థితి. అశాంతి మనసుని నలిబిలి చేస్తోంది. సీత ఎంత ఉపన్యాసం ఇచ్చింది! తన మాట కాదని తనని ఎదిరించి నిర్లక్ష్యం చేసేటంతటిది అయ్యిందా? తాటాకు చప్పుళ్ళకి చెదిరే కుందేలు కొమ్ములొచ్చి సింహాన్ని ఎదిరించినట్లు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత ధైర్యం? కావాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుందట. అంతేగాని తన అభిప్రాయాన్ని మార్చుకోదట. వాటెపిటి అవమానంతో ప్రభాకర్ మనసు కుతకుత ఉడికినట్లయింది. అసలు తనేం ఆశించి పెళ్లి చేసుకున్నాడు? కానీ చివరికి ఏం జరుగుతోంది? ఇప్పుడు విచారించి ఏమీ లాభం లేదు. పరిస్థితి చేయిజారిపోయింది. అయినా అసలు తనదే పొరపాటు. తనకి మళ్ళీ పిల్లలేమిటి? ఇప్పటికైనా తను కళ్ళు తెరిచి మెలకువగా ఉండకపోతే మంజు హరిబాబుల భవిష్యత్తు తన కళ్ళ ముందే ఛిద్రమైపోతుంది.
వాళ్ల మీద తను పెట్టుకున్న ఆశలు కలలు అన్నీ కల్లలైపోతాయి. అప్పటికప్పుడే అతని మనసులో ఒక నిర్ణయం స్థిరపడింది. ఆవేశంలో తన గదిలోకి వెళ్ళి ఫోన్ ఎత్తి ఆనంద్ నర్సింగ్ హోమ్కి నంబర్ కలిపాడు. అవతల నుంచి వెంటనే సమాధానం వచ్చింది. హలో, డాక్టర్ ఆనంద్ హియర్. హలో ఆనంద్, నేను ప్రభాకర్ని. ఆమ్ ఐ డిస్టర్బింగ్ యూ? నో, నాట్ ఎట్ ఆల్. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మంటావా? ఆనంద్ కాస్త కంగారు పడినట్లయ్యాడు. ప్లీజ్ డూ కమ్. ఏమిటంత అర్జెంటు? మళ్ళీ పిల్లలకేమన్నా? ప్రభాకర్ చిన్నగా నవ్వాడు. నో నో, దే ఆర్ ఫైన్. నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఆల్ రైట్, ప్లీజ్ కమ్. నేను ఇంకొక 2 గంటల దాకా ఇక్కడే ఉంటాను. ఆనంద్, నా మనసేం బాగుండలేదురా. ప్రభాకర్ కంఠంలో స్పష్టంగా దిగులు ధ్వనించింది. ఆనంద్ విచలితుడయ్యాడు. మళ్ళీ ఏం జరిగింది? అతని నొసలు ముడిపడ్డాయి. ప్రభు, అసలు ఏం జరిగింది? ప్రభాకర్ సమాధానం చెప్పలేదు. సరే, వెంటనే బయలుదేరరా, మాట్లాడుకుందాం. అయినా నువ్వు ప్రతి చిన్న విషయానికి అంతగా అప్సెట్ కావటం బాగుండలేదురా. నీకేం ఇబ్బంది? నో నో, ప్లీజ్ కమ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్స్ అంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు ప్రభాకర్. 10 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుని పెద్ద పెద్ద అంగలు వేస్తూ పోర్టికోలోకి వచ్చి కారు బయటికి తీశాడు. గేటు దాటించి రోడ్డు మీద నిలిపి గేటు మూసి తిరిగి నిశ్శబ్దంగా కారులో వచ్చి కూర్చున్నాడు. సమయం 9 గంటలు కావస్తోంది. రాత్రిపూట కావటంతో రోడ్డు కొంచెం పల్చగా నిర్మానుష్యంగా ఉంది. ఒకటొకటిగా దుకాణాలు మూసేస్తున్నారు. బల్బుల తోరణాలు కట్టినట్లు వీధి దీపాలు వెలుగుతున్నాయి. కారు నెమ్మదిగా పోతోంది. ప్రభాకర్ చేతులు అలవాటుగా డ్రైవింగ్ వీల్ మీద కదులుతోంది. ఎంత వద్దు అనుకున్నా గతం జ్ఞాపకం వస్తుంది. బుట్టలో పెట్టిన పాముల్లా అతని మనసు నిండా ఆలోచనలు. ఇప్పుడు సీతకి ప్రెగ్నెంట్ అని తెలియగానే తనకి ఎందుకో అంత చిరాకేసింది. కోపం ఆపుకోలేకపోయాడు. ఆవేశంతో ఆమెను ఏమేమో అన్నాడు. కానీ సరిగ్గా 5 సంవత్సరాల క్రితం సంధ్య మురిపెంగా తన 2 చేతులు పట్టుకుని సరిగ్గా ఇదే మాట చెప్పింది. ఆ క్షణం తను ఎంత పులకాంకితుడయ్యాడు. ప్రపంచ విజేతలా ఎంత ఆనందం. అవును, అప్పటికింకా తనకి సంధ్యకి వివాహం కాలేదు. స్టూడెంట్ మామూలు లైఫ్ గురించి ఆలోచించడం కంటే కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయటమే తెలుసు. లవ్ బర్డ్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కాలేజీలో పేరు తెచ్చుకున్నారు. మిన్ను విరిగి మీద పడ్డా తామిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకే చాలా ఫ్రీగా ఉండేవారు. సంధ్య హాస్టల్ స్టూడెంటు, తను డే స్కాలర్. ఆ రోజు క్లాసులు లేకపోవటంతో తామిద్దరూ గార్డెన్స్కి వెళ్లారు. అప్పుడు చెప్పింది సంధ్య ఆ విషయం. ఆ రోజు తన గుండె ఎంత పులకించింది. అంతే, ఆ మరుసటి నెలే తాము ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సంధ్య వైపు పెద్దవాళ్ల నుంచి ఏమీ అభ్యంతరాలు రాలేదు. కానీ తన వైపు నాన్న కంటే అమ్మ కాస్త గుణిసింది. అయినా ఆవిడ గడ్డం పట్టుకుని బ్రతిమాలి ఒప్పించాడు. 1 రోజుల తేడాలో ముహూర్తాలు పెట్టారు. వ్యవధి తక్కువగా ఉన్నా పెళ్లి ఆడంబరంగా జరిగిపోయింది. అప్పటికే సంధ్యకి 2వ నెల. తన ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేకంగా 5 స్టార్ హోటల్లో రిసెప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేదని సంధ్య కాలేజీకి గుడ్ బై చెప్పింది. పిల్లలు పుడితే ఇప్పట్లో కుదరదని పరీక్షలు కాగానే హనీమూన్ ట్రిప్ వేశాడు ప్రభాకర్. అతనికి సైట్ సీయింగ్ అంటే ఇష్టం. నాకు నీరసంగా ఉంది, నేను రాలేను బాబు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటానంది. కానీ ప్రభాకర్ ఊరుకోలేదు. కాదు, రావాలి, నా కోసం. నీకు డెలివరీ అయ్యాక అస్సలు వెళ్ళలేం, ప్లీజ్. సంధ్య గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. తీయగా నవ్వింది సంధ్య. అతని భుజాల మీద చేతులు వేసి చెప్పింది, వస్తాను, అంతే. పరీక్షలు కాగానే బ్యూటిఫుల్ వ్యాలీ కాశ్మీర్ వెళ్లారు. సంధ్యకి అలసటగా ఉండకూడదని ప్లెయిన్ టికెట్స్ బుక్ చేశాడు. రిటర్న్ జర్నీలో ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ అన్నీ చూశారు. గులాబీ తోటలు, వెన్నెలలో తాజ్మహల్ అందాలు, అద్భుతమైన ఆ కట్టడంలో ముంతాజ్ సమాధి. పాదరక్షలు విడిచి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి ఆ ప్రేమ మందిరంలో దీర్ఘ నిద్రలో ఉన్న షాజహాన్ ప్రియురాలి సమాధి సందర్శన ఒక గొప్ప థ్రిల్లింగ్. యమునా నది గలగలలు, పాష్ హోటల్స్లో జల్సాలు, ఇక కాశ్మీర్ అందాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు 1 రోజుల దాకా కాశ్మీర్లో గడిపారు. ఎంత సుందరమైన వ్యాలీ, ఎత్తైన కొండలు, అగాధమైన లోయలు, ఆకాశగంగా దిగివచ్చిందా అన్నట్లు అంతు తెలియని లోతుతో మంచు కరిగినట్లుగా చల్లగా ప్రవహించే జీలం నది, జీవం తొణికిసలాడుతూ పచ్చటి ఎత్తైన యూకలిప్టస్ చెట్లు, కన్నులు చెదిరే రంగుల పూలవనాలు, అటు ఇటు అగాధమైన లోయల మధ్య నుంచి ఎత్తైన కొండల మీదుగా సన్నని బాట వెంట పోతాయి బస్సులు, టాక్సీలు, లారీలు. అలా తిరుగుతూనే ఉంటాయి. డ్రైవర్ ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా అంత ఎత్తు నుంచి అగాధమైన లోయలో పడి నామరూపాలు లేకుండా నశించిపోక తప్పదు. పైగా అది స్ప్రింగ్ సీజన్. బాట మరీ ప్రమాదకరంగా ఉంటుంది. హెవెన్ ఈజ్ నియర్ అని హెచ్చరికగా 100 గజాలకొకసారి
ఎర్రటి అక్షరాలతో బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఆకాశాన్నంటేలా ఉన్న యూకలిప్టస్ వృక్షాలు టాలెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చాటి చెప్తున్నాయా అనిపిస్తాయి. ఇక అక్కడి కాశ్మీర్ కన్యల అందాల గురించి చెప్పక్కర్లేదు. ఆడవాళ్లకే అసూయ అనిపించేలా ఉంటారు. ఇంకా మగవాడన్నవాడు మూర్ఛపడాల్సిందే, అంత చక్కగా ఉంటారు అమ్మాయిలు. తెల్లగా పాలరాతి బొమ్మల్లా అందమైన కాశ్మీర్ కన్నెపడుచులు తలకి పెద్ద సైజు రుమాళ్ళు లాంటి గుడ్డలు చుట్టుకొని తలపైన తట్టలు పెద్ద పెద్ద కూరగాయల బుట్టలు మోస్తూ కూలి పనులు చేసుకునే స్త్రీలు కూడా అప్సరసలను దీటైన అందంతో అక్కడ ఉన్న అందమైన పూల తోటల్లాగే కనుల విందు చేస్తారు. ఇక టాక్సీలో నెహ్రూ టెన్నెల్ ప్రయాణిస్తుంటే అదో గొప్ప ఎగ్జైట్మెంట్, మాటల కందని థ్రిల్. సంధ్య అయితే మరి చిన్నపిల్లలా సంబరపడిపోయింది. ఏయ్ ప్రభు, మనమిద్దరం ఎన్నో చూశాం కానీ ఇలాంటి టన్నల్ నేనెప్పుడూ చూడలేదు అంది. అవును అన్నాడు ఆమెని దగ్గరకు తీసుకుంటూ ప్రభాకర్. పెద్ద కొండని తొలిచి పొడవైన సొరంగంలా తవ్వి ఆ టన్నల్ మార్గం సృష్టించారు. ఆ ద్వారం గుండా టాక్సీ పోతుంటే ఒక గుహలోంచి వెళ్తున్నట్టుంటుంది. బాగా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ సొరంగ మార్గంలో కారు లైట్లు వెలిగే దారి చూపుతుంది. కిందంతా మోకాల్లోతు నీళ్లుంటాయి. పైరాతి గోడల్లోంచి వర్షం జల్లు పడుతున్నట్లు నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు లెటౌట్ అవుతూ ఉన్నా నిత్యం అలా జల ఊరుతూ ఉంటుంది. ఆ నీళ్లల్లోంచి ఆ చీకట్లో ఆ సొరంగం గుండా దాదాపు పావుగంట సేపు ఆ టాక్సీ ప్రయాణిస్తుంది. ఆ కాసేపు అద్భుతంలో గుండె థ్రిల్లింగ్గా అవుతుంది. ఇంజనీర్ అద్భుత శక్తికి జోహార్ చెయ్యాలి అనిపిస్తుంది. కాశ్మీర్ వ్యాలీ విహారమంతా ఒక ఎత్తు, ఆ నెహ్రూ టెన్నెల్ ప్రయాణం ఒకెత్తుగా ఉంటుంది. సంధ్య, ప్రభాకర్ ఒక లగ్జరీ హోటల్లో బస చేశారు. టూరిస్ట్ గైడ్స్ ఉంటారు, బస్సులుంటాయి, కానీ చాలా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. అవును, ఆ రోజు ఏం జరిగింది? సోనామార్గ్ వెళ్ళటానికి బస్సు టికెట్లు తీశాడు ప్రభాకర్. ఉదయం 6 గంటలకి బస్సు బయలుదేరుతుంది. అంతకు ముందు రోజు అర్ధరాత్రి దాకా బజార్లన్నీ తిరుగుతూ షాపింగ్ చేశారు. అలసట లేకుండా రోడ్లన్నీ సరదాగా తిరిగారు. నచ్చినవన్నీ కొనటం మొదలుపెట్టారు. ఇంకా బాగా వెళ్తురుంది కదా అనుకున్నారు. టైం చూడాలన్న ధ్యాస కూడా మర్చిపోయి సైట్ సీయింగ్లో మునిగిపోయారు. సూర్యుడు అస్తమించి కనుచీకట్లు పడుతున్న వేళ గప్పున లైట్లు వెలిగాయి. యథాలాపంగా వాచి చూసిన సంధ్య కెవ్వుమంది. సమయం రాత్రి 9 గంటలైంది. బాప్రే అనుకున్నారు. వాచి గాని తప్పు తిరగడం లేదు కదా? ఇప్పుడే కదా సూర్యాస్తమయం అయింది. ప్రభాకర్ అనుమానం తీరక ఒక షాప్లోకి వెళ్ళి టైం అడిగాడు. 9 బజే అన్నాడు. అంటే ఇక్కడ సూర్యాస్తమయం రాత్రి 9 ప్రాంతంలోనా? ఇద్దరికీ భలే తమాషాగా ఆశ్చర్యమనిపించింది. కానీ ఆ తరువాత తమ తెలివి తక్కువతనానికి నవ్వుకున్నారు. అవును మరి, సూర్యుడు కొండల మధ్య కదా అస్తమించేది. తామిప్పుడు ఎత్తైన కాశ్మీర్ కొండల మీద ఉన్నారు. అందుకే సూర్యుడు మిగతా జగత్తుని అస్తమించినా తమకి కనిపిస్తూనే ఉన్నాడనుకున్నారు. అప్పుడు తెలిసాయి కాళ్ల నొప్పులు. ఇంకా అక్కడితో షాపింగ్ ముగించి హోటల్లో దొరికిందేదో తిని లాడ్జింగ్కు వచ్చేశారు. చలి గజగజ వణికించేస్తోంది. చలి కొండల మీద తెల్లగా పేరుకొని ఉంటుంది. ఏయ్ ప్రభు, నా కాళ్ళు పడిపోతున్నాయి, రేపు ఇంక నేను ఎక్కడికి రాను అంది సంధ్య రజాయి కప్పుకుంటూ. ప్రభాకర్ ఆమెను వెచ్చగా కౌగిలించుకొని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అలా అంటే ఎలా? రేపు సోనామార్గ్ చూడవా? అక్కడంతా మంచేనట. అమ్మో, నేను చచ్చినా రాను ఇంత చలిలో, అంత ఉదయాన, అంత మంచులోకి నవ్వాడు ప్రభాకర్. అయిందా అమ్మాయి గారి పని? మరి మనం మంచు కొండల్లో ఉన్నాం, చలి కాక వేడిగా ఉంటుందా? అది సరే కానీ సంధ్య, కాశ్మీర్ బాగుంది కదూ? ఇక్కడ గులాబీలు, పూలు, చెట్లు చాలా బాగున్నాయి కదూ? లోయలు, నది అవి కూడా బాగున్నాయి కదూ? అమ్మాయిలు ఇంకా బాగున్నారు కదూ? ఏయ్ నిన్నే. సంధ్య చప్పున ముఖం తిప్పుకుంది కోపంగా. నవ్వాడు ప్రభాకర్. ఆడబుద్ధి బయటపడింది. అక్కడికి మీ మగబుద్ధి బయటపడనట్లు. మధురంగా నవ్వింది సంధ్య. ఆమె నవ్వుతో ప్రభాకర్ కూడా శృతి కలిపాడు. నిజంగానే ప్రభు, ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా సహజ సౌందర్యంతో ఉన్నారు. తెల్లటి రంగు, కోటేరు వేసిన ముక్కులు, జుత్తు కనిపించకుండా తమాషాగా చుట్టుకున్న పెద్ద రుమాలు, చాలా బాగున్నారు. గడ్డి కోసుకునే అమ్మాయి కూడా అద్భుత సౌందర్యంతో ఉంది అంది ఆశ్చర్యపోతూ. అవును సంధ్య, ముఖ్యంగా ఇక్కడి వాతావరణం ప్రభావం అదంతా. అన్నట్లు ఆడా మగ అందరి ముఖాల నిండా ఆ తెల్లటి చెక్కిళ్ల మీద ఎర్రసిర పెన్నుతో పెట్టినట్లు ఆ చుక్కలు చూసావా చలికి అన్నాడు. చాలా అందమైన కవిత్వం, చక్కని భావుకత కనిపిస్తాయి. ఒక గడ్డి కోసుకునే అమ్మాయి ఎక్కడో లోయల్లో వచ్చి గడ్డి కోస్తూ తీయగా పాడుతుంది.
అతను పని మీద ఆ వ్యాలీకి వచ్చిన ఒక గెస్ట్ హౌస్లో బస చేస్తాడు. రోజు ఉదయాన ఒకే సమయానికి ఆ రీపర్ గొంతు కొడవలి చప్పుడు అతన్ని వెంటాడుతుంది. ఆ కాశ్మీర్ భాష అతనికి అర్థం కాదు, కానీ ఆమె గొంతు చాలా మధురంగా ఉంటుంది. భావం సరిగ్గా తెలియకపోయినా ఒక విధమైన ఎగోని ఆ పాటలో స్పష్టంగా అతనికి వినిపిస్తుంది. ఆ పాట ఒకే టైంలో ప్రతిరోజు ఆ వ్యాలీలో వినిపిస్తుంది. ఆసక్తితో అతడు గుర్రం మీద వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా గాలిస్తాడు, కానీ ఆ అమ్మాయి కనిపించదు. విషాదమైన ఆమె గీతం మాత్రం అతనికి వినిపిస్తుంది. పనైపోగానే ఆ గెస్ట్ హౌస్ ఖాళీ చేసి అతను తిరిగి తన స్వగ్రామం వెళ్ళిపోతాడు. కానీ చాలా రోజుల పాటు ఆ అమ్మాయి, ఆ ప్రదేశం, ఆ వ్యాలీలో ప్రతిధ్వనించే విషాదమైన ఆమె కంఠం ఇవన్నీ అతన్ని వెంటాడుతాయి. ఆమె ఎందుకంత విషాదంగా పాడింది? ఆ పాట అర్థమేమిటి? ఈ ప్రశ్నలు కవి హృదయాన్ని కలిచివేస్తాయి. ద రీపర్ రాస్తాడు, సంధ్యకి ఎందుకో ఆ కాశ్మీర్లో విహరిస్తూ అక్కడి కన్నెపడుచుల అందాల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద గడ్డి మూటలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మూటలు నెత్తిమీద పెట్టుకుని పోతుంటే వర్డ్స్వర్త్ కవిత్వం జ్ఞాపకం వచ్చింది. ఆ మర్నాడు సోనామార్గ్ వెళ్ళారు. ఎండాకాలం పర్వాలేదు, కానీ చలికాలం అక్కడ కుప్పలు కుప్పలుగా విపరీతంగా మంచు పడుతుంది. దారంతా మూసుకుపోతుంది. కూలీలు ఎప్పటికప్పుడు పరికరాలతో ఆ మంచుని పక్కకి తొలగించి టూరిస్టులకి ఆటంకం కలగకుండా దారి శుభ్రం చేస్తారు. తెల్లగా దూది పింజల్లా మంచు కురుస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. టూరిస్టులు ఆ మంచు పొడిని చేతులతో పట్టుకొని ఇసుక జల్లుకున్నట్లు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. ప్రభాకర్ కూడా చేతుల నిండా మంచు పొడి తీసి సంధ్య మీద చల్లాడు. అబ్బా చలి అంటూనే సంధ్య కూడా ప్రభాకర్తో మంచులో సరసాలాడింది. ఉన్ని కోట్లు వేసుకున్నా చలి ఆగదు. అక్కడ అన్ని కాస్మోపాలిటన్ హోటల్సు, అన్ని బార్కమ్ రెస్టారెంట్సు. ఇక్కడ ఆంధ్రాలో ఫ్యామిలీతో కాఫీ హోటల్స్కి వెళ్ళినట్లు అక్కడ అంతా ఆడవాళ్లతో బార్కి వెళ్ళటం చూసి సంధ్య ఆశ్చర్యపోయింది. చలి ప్రదేశం కావటంతో అక్కడ హాట్ డ్రింక్స్ బాహాటంగానే చేస్తారు. ఇళ్లలో సైతం ఆడవాళ్లు హుక్కా తాగుతారు. పైగా వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు. రకరకాల వేషభాషలు, వరల్డ్ మ్యాప్ అక్కడ చూడొచ్చు అనిపిస్తుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ప్రభాకర్ కూడా రోజు బాగా పట్టించేవాడు. స్టఫ్ చేసిన కోడిని తెప్పించుకునేవాడు. సంధ్యకి ఎగ్ ఫ్రై ఇష్టమని స్పెషల్గా ఆర్డర్ చేసి తెప్పించేవాడు. ప్రభాకర్ డ్రింక్ ఆఫర్ చేస్తే ససేమిరా వద్దనేది సంధ్య. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కదా, టేస్ట్ చేస్తే తప్పేమిటి అన్నాడు నవ్వుతూ. కానీ సంధ్యకెందుకో ఇష్టం లేదు. అది తప్పు అని కాదు ఆమె అభ్యంతరం. బలీయమైన కోరిక ఉంటే అది తప్పైనా ఒప్పైనా చేస్తారు. కానీ సంధ్యకి ఎందుకో అభిరుచి లేదు. కాశ్మీర్లో దాదాపు 20 రోజుల పైగా గడిపారు. అక్కడి మారుమూల ప్రదేశాలన్నీ చూశారు. ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. సరస్సులో బోట్ షికార్ చేశారు. సరదాకు ఒకరోజు హౌస్ బోట్లో గది తీసుకుని గడిపారు. గట్టి పడవల మీద ఇళ్లల్లా చెక్కలతో కట్టి అన్ని సౌకర్యాలతో గదులు అద్దెకిస్తారు. నీళ్ల మధ్యలో ఉంటాయి ఆ ఇళ్ళు. టూరిస్టులు చాలామంది ఆ లాడ్జింగ్స్లో కూడా ఉంటారు. వెరైటీగా అనుభూతి బాగానే ఉంటుంది. కానీ బయట హోటల్స్లో ఉన్నంత సౌకర్యంగా నీట్గా ఉండదు. పైగా నీళ్లు నిల్వ ఉండి కొంచెం దుర్వాసన వేస్తాయి. గుల్మార్గ్ వెళ్ళినప్పుడు అందరితో పాటు సంధ్య, ప్రభాకర్ కూడా గుర్రాల మీద ఎక్కారు. రౌతు జీన్ పట్టుకొని నడిపిస్తాడు. అక్కడ పైన కరెంటు తీగలకి చిన్న చిన్న క్రెయిన్స్ ఉంటాయి. దీని మీద ఎక్కి ఆ తీగల మీద నుంచి పోవటం ఒక గొప్ప ఎగ్జైట్మెంట్. అదిగో ఆ క్రెయిన్ నేనెక్కను, నాకు చాలా భయం, టికెట్ కొనొద్దు అంది. ఆమెకి ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కాలంటేనే తగని భయం. కానీ ప్రభాకర్ ఊరుకోలేదు. ఎందుకంత భయం? అందరూ ఎక్కటం లేదు, అయినా నేను పక్కనే ఉంటాను కదా అని బలవంతం చేసి ఆ క్రెయిన్ ఎక్కించాడు. కిందంతా కొండలు, లోయలు కనిపిస్తుంటే వాటిపైన ఎత్తు నుంచి కరెంటు తీగల ఆధారంగా ఆ క్రెయిన్ నడుస్తుంది. కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి. ముందు సంధ్యకి చాలా భయం అనిపించినా దానిలో పోతూ ఉంటే ఆ అనుభవం చాలా గమ్మత్తుగా గుండెల్ని పులకరింపచేసింది. ఆ తరువాత వచ్చేటప్పుడు ఢిల్లీలో దిగి ఆగ్రా చూశారు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసి దాదాపు 2 నెలలకి ఇంటికొచ్చారు. ప్లేన్ ఖర్చులన్నీ సంధ్య తండ్రి పెట్టుకున్నాడు. పై ఖర్చంతా ప్రభాకర్ తండ్రి ఇచ్చాడు. 25,000 దాకా ఖర్చయింది. హనీమూన్ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి సంధ్యకి 4 నుండి 5వ నెల వచ్చింది. పుట్టింటి వాళ్ళు ఆమెకి ఘనంగా శ్రీమంతం చేశారు. సంధ్య అసలే తెల్లగా అందంగా బొమ్మలా ఉంటుంది. దానికి తోడు 5వ నెల కావటంతో కొద్దిగా ఒళ్ళు చేసి పచ్చగా బంగారంలా మెరిసిపోతూ మాతృత్వపు శోభతో ఆమె అందం రెట్టింపైంది.
15 రోజులు పుట్టింట్లో ఉండి తిరిగొచ్చేసింది. ఆమె కాలు కింద పెడితే అరిగిపోతుందన్నంత అపురూపంగా చూసుకున్నాడు. ఎంత ఆనందకరమైన రోజులవి. కలగానైనా అనుకున్నాడా సంధ్య అర్ధాయుష్కురాలని? కానీ విధి పరిహసించింది. తన పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసింది. తలుపు తరగల నూగు ముత్యాలనేక లబ్ధి గర్భంలో భగ్నమైన ఎప్పుడు ఊర్చి ఒకసారి కళ్ళు నీరోడ్చుట కంటే చింతులుట కంటే ఎవరేమి చేయగలరు? తను అంతే చేశాడు. మనిషి డబ్బు సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించలేదు. జరిగేది అనుకోకపోవటం, అనుకున్నది జరగకపోవటమేనేమో దైవలీల అంటే. కీచ్ అంటూ కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఓ అని వికృతంగా ఏడుస్తూ కుక్క ఒకటి ప్రభాకర్ కారు చక్రాల కింద పడబోయి అదృష్టవశాన చిన్న గాయంతో తప్పించుకుని పరుగు తీసింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ ఆలోచనల నుంచి తేరుకుని చుట్టూ చూశాడు. అతని కళ్ళు ఒక్కసారిగా విశాలమయ్యాయి. అతని పెదాలపై చిన్న నవ్వు తొణికింది. పరధ్యానంగా నర్సింగ్ హోమ్ దాటి 10 గజాల ముందుకొచ్చేశాడు. ఈ కుక్క అడ్డం రాకపోతే ఇంకా ఎంత దూరం వెళ్ళేవాడో. చిన్నగా నిట్టూర్చి కారు గేరు మార్చి బ్యాక్కు టర్న్ చేసి నర్సింగ్ హోమ్ ముందాపాడు. చేతి వాచి చూసుకుంటూ ఆనంద్ ఛాంబర్ వైపు కదిలాడు. అప్పటికి సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. వారం రోజుల నుంచి ప్రభాకర్ కంపెనీకి వెళ్ళటం లేదు. అసలు ఇల్లు కదిలి బయటికి పోవటం లేదు. ఇంట్లోనే ఉండి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని రోజంతా వాళ్లతో కాలక్షేపం చేస్తున్నాడు. కథ కొనసాగుతుంది.